రావు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ ఏరియాలో అందరికీ తెలిసిన విషయం. కృష్ణాంజలి గారు అక్కడ ఉంటాడు, నేను అనుకుంటున్నాడే, మన మిత్రులు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా. అది బూతులు అక్కడ అసలు యాక్చువల్ గా ఆయన అంత ఆవేశపడడానికి కారణం ఎదురుకుండా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంబటి రాంబాబు గారిని అంత రెచ్చగొట్టిన వాళ్ళు కూడా అదే బూతులు మాట్లాడారు అనేది అందరూ ఆరోపిస్తున్న అంశం. ఇక్కడ బూతు అనేది అంశం కాదు, అక్కడ ముఖ్యమంత్రిని తిట్టారు అనేది ఇప్పుడు పెద్ద అంశము. దానికి ఇప్పుడు తల్లుల్ని అనవసరంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరినన్నా అడగండి, ఆ ఏరియాలో ఫస్ట్ వాళ్ళ ఆకారంతో బూతులు మాట్లాడతారు తప్ప వేరే రకంగా మాట్లాడరు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అన్నారు కాబట్టి ఇంత చర్చ జరుగుతోంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారిని ఆయన పదవిలో లేనప్పుడు నాని గారు, కొడాలి నాని గారు అనేక రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన అంత ఫ్రీగా తిరుగుతున్నారండి. ఏంటి అంబటి రాంబాబు గారికి అంత శిక్షలు ఏంటి, కొడాలి నానికి ఏమి అంత ఫ్రీగా వదిలేశారు? ఎక్కడ తేడా ఎక్కడ? నాకేదో రకరకాలుగా మరి మొన్న ఆదినారాయణ రెడ్డి గారు ఏదో మాట్లాడారు. మరి అక్కడి నుంచి మరి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిందా ఎఫెక్ట్ ఏమన్నా దాని మీద ఉందా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అయితే ఏంటంటే నేను ఏమంటానంటే ఈ రాజకీయం ఇప్పుడు ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు ఇది ఒక అనవసరమైన రాజకీయాన్ని చేసి అనవసరంగా కూటమి ప్రభుత్వం ఏదో కొంత అంతకంత బాగానే వెళ్తోంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏంట్రా బాబు వీళ్ళందరూ కూడా మొన్న అన్నది వాళ్ళు ఏం చేస్తున్న పని ఏంటి అన్న పరిస్థితే. మొన్న జగన్మోహన్ రెడ్డి బీపీ వచ్చింది మా వాళ్ళకి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారన్న దానికి ఇవాళ లోకేష్ గారు లకారాలతో మాడితే ఊరుకుంటామంటే ఏం చేస్తారు? చట్ట ప్రకారం శిక్షించాలి. ఇళ్ల మీదకి వెళ్ళిపోతారా? ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వేల మంది, ఒకళ్ళు కూడా కాదు ఇద్దరు కూడా కాదు, వేల మంది వెళ్ళిపోయి దాడులు చేస్తారా? దాడులు చేస్తే మనం ఎలా సమర్థించగలుగుతాం దాన్ని? ఇప్పుడు నేను కానీ కృష్ణాంజలి గారు కానీ మిగతా ఎవరైనా సరే ఆ రోజు వైసీపీని విమర్శించిన వాళ్ళు ఏంటి ఇంత దారుణంగా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తారని ఇవాళ మేమేం మాట్లాడాలి? వాళ్ళు కూడా సేమ్ అదే మాట్లాడతాం. చాలా తప్పు మీరు చేసింది 3000 మంది వెళ్ళి ఒక ఆయన వృద్ధుడు పైగానే ఆ వృద్ధుడు ఆయన పెద్ద ఆయన మీదకి వెళ్ళిపోయి అంతలాగా మీరు చేసి ఇప్పుడు ఆయన ఏం చేశారు? మీరు చేసిన పని ఏంటంటే ఒక వాళ్ళ అమ్మాయినేమో పెద్ద లీడర్ని చేస్తున్నారు, ఆయనేమో కాపు టైగర్ని చేశారు రాకుండా. ఇదే మీ రాజకీయం? ఇది రాజకీయం అంటారు దీన్ని? ఇది చేతనైన రాజకీయం అంటారు, చేతనైన రాజకీయం అంటారా? అంటే మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. వేసుకున్న సెల్ఫ్లు గోల్ కాకుండా ఇంకా మళ్ళీ వీటిని సమర్థించుకోవడం ఏంటి అసలు? ఆయన అందుకని తగ్గేదేలే అంటాడు. ఎందుకు తగ్గేదేలే అంటున్నాడు? ఆయన తెలుసు ఆయన లోపలికి వెళ్ళడంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అబ్బో మా ఆడు అసలు కాపు టైగర్ అన్నాడు నుంచి ఆయనకి ఆల్రెడీ కూతుళ్ళు మిగతా వాళ్ళు చెప్పుకుంటారు. ఆ తర్వాత జైలుకి వర్క్ పెట్టి అందరూ వెళ్ళి అక్కడ క్యూ కడుతున్నారు, జైలు దగ్గరికి వెళ్తున్నారు. మహానాయకుడు అంటున్నారు ఆయన్ని. నిన్నటి దాకా సుజనా సంజన అన్న వాళ్ళు కాస్త ఈ రోజు ఆయన్నే మహానాయకుడు అంటున్నారు. రేపు పొద్దున ఆయన బయటికి రాగానే మళ్ళీ ఒక పెద్ద ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఎక్కడ కాపు మీటింగ్ జరిగినా కూడా ఈయన ఎక్కడ ఎదురుపడినా కూడా అక్కడ ఫ్లెక్సీలు కడతారు, కాపు టైగర్ అని ఫ్లెక్సీలు కడతారు. ఈయన ఏ మీటింగ్ లోనో పార్టిసిపేట్ చేయనివ్వండి, అది వైసీపీదా ఇంకో బయట కాపుందా ఏదన్నా కానీ కాపు టైగర్ అని చెప్పి పెడతారు. దానికి మళ్ళీ తగ్గేదేలా అని పోతుంది కదా, దాన్ని కూడా ఫ్లెక్సీలో అదే వేస్తారు. ఇప్పుడు మీరు ఏం సాధించారు? టీడీపీ వాళ్ళు ఏం సాధించారు నాకేది అర్థం కావట్లేదు. ఇదంతా అనవసరమైన రచ్చ తప్ప పోనీ దీనివల్ల ఏమన్నా రాజకీయంగా ఉపయోగం ఉందా అంటే ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగం లేదు, ఈ పార్టీకి రాజకీయంగా ఉపయోగం లేదు. కేవలం అంబటి రాంబాబు గారికి ఉపయోగం తప్ప, లేదంటే వాళ్ళ అమ్మాయికి ఉపయోగం తప్ప ఆ పార్టీ రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? నిన్నటిదాకా మీరు చేసిందంట, వాళ్ళు ఏం చేసింది అంటారు. అంతే కనుక ఏం మాట్లాడతారు? అలాగే సేమ్ వీళ్ళకి నిన్నటిదాకా అన్నారు, వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి అని టీడీపీ వాళ్ళని వీళ్ళేం చెప్తారు? రాజకీయంగా వీళ్ళిద్దరు దొందే అన్న విషయం ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తోంది. ఇది ఎంత డేంజర్ అంటే తటస్థంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందాక మన మిత్రులు ఎవరో చెప్పారు వాళ్ళకో 40%, వీళ్ళకో 40% ఉందని. మిగతా చిన్న పర్సెంటేజ్లు అవి కాను. అసలు మెయిన్ ఈ పార్టీ రావడానికి కానీ, కూటమి రావడానికి కానీ, వైసీపీ పోవడానికి కానీ తటస్థులే మెయిన్. ఇప్పుడు ఆ తటస్థులు ఏమైనా ఆలోచిస్తారు? దొందే అంటారు. దొందేనా? ఎందుకు వీళ్ళు రాజకీయాలు? వీళ్ళు మాట్లాడి వాళ్ళు చేసింది అదే పని, వీళ్ళు చేసింది అదే పని. వాళ్ళు దాడి చేసి వాళ్ళు ఊరు తిట్టారు, వీళ్ళు ఊరులు తిట్టారు. ఈ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ఇప్పుడు తటస్థులు ఆలోచిస్తే ఇప్పుడు కూటమి ఉంటుందా అసలు? రేపు పొద్దున పోనీ వైసీపీకి ఏమైనా ఎడిషనల్ గా అడ్వాంటేజ్ వస్తుందా? ఇప్పుడు రాష్ట్రంలో తటస్థుల పరిస్థితి ఏంటి అంటే గతి లేక ఏదో ఒక పార్టీని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఎలక్షన్ లో గతి లేక ఏదో ఒక కూటమినా లేదంటే వైసీపీనా గతి లేక ఎన్నుకోవడమే. దొందే అని ఇద్దరు రోజు ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, ఇల్లు ప్రూవ్ చేసుకుంటున్నారు.
నేను తగ్గేది అంటే నేను తగ్గేది అంటే నేను బూతులు తిరిగి నువ్వు బూతులు తింటావు, నువ్వు కొడితే నేను కొడతా. దీనికోసం ఇంత ఇంత రాజకీయ ఇంత ఓకే. కూటమి వచ్చి ఎంత ఓకే. ప్రజలందరూ నిర్ణయించుకుని నిన్న చేసింది ఓకే శ్రీరామ్ గారు. నిరూపించుకోవడానికి. ఓకే ఓకే శ్రీరామ్. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి రాజకీయాలు మానేసి ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఆ బడ్జెట్ మీద పనిచేసే పని చూడండి. మిమ్మల్ని